డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గ పీఠాధిపతి గాడ్ సహస్రచంద్ర దర్శనంలో భాగంగా రెండవ రోజు శ్రీదేవి భూదేవి సమేత విజయ వెంకటేశ్వర స్వామికి తిరుపతి నుండి వచ్చిన వేద పండితులు అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు. పీఠాధిపతి గౌడ్కు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని వెంకటేశ్వర స్వామి మహత్యంను భక్తులకు ఉద్బోధించారు. పీఠాధిపతి గాఢ ఆధ్యాత్మిక ప్రసంగం చేసి భక్తులకు శుభాశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఠం అడ్మినిస్ట్రేటివ్ వివి బాపిరాజు, విజయదుర్గ సేవా సమితి సభ్యులు పిఆర్ఓ బాబీ, పీఠం భక్తులు పాల్గొన్నారు. అర్థం చేసినట్టు ప్రత్యక్షంగా వీరంతా అందుకుంటూ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి కళ్యాణం వచ్చారంటే పితృపాక భక్తులకి తిరుమల వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంకా కళ్యాణాలు చూస్తుంటే శ్రీవారి ఆశీస్సులు మీ అందరికీ ఉన్నాయన్నమాట. మీరు చాలా సెలవిచ్చినట్టు కృష్ణారావు గారు మేము లోక కళ్యాణాలని ఒక కళ్యాణ రథంలో ఈ చుట్టుపక్కలంతా మనకి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మాకు అక్కడ షెడ్యూల్లో వెదురుపాక గ్రామం లేదు. ఉన్నటువంటి కృష్ణారావు గారు రాత్రి ఫోన్ చేసి మీరు ఈరోజు రాత్రి వెళ్ళి వెదురుపాకలో నిద్ర చేసి అక్కడ చిన్న కళ్యాణాన్ని చేసుకొని పోవాల్సిందిగా ఆజ్ఞాపించడం జరిగింది. అప్పుడు 2010వ సంవత్సరంలో నేను ఇక్కడికి వచ్చి ఈ వెదురుపాక గ్రామంలో పక్కన పూలు గుడిసెలాగా ఉండేది. అక్కడ స్వామివారికి కళ్యాణోత్సవాలు నిర్వహించాము. కళ్యాణ రథం వచ్చింది. శుక్రవార సేవ నుంచి కార్యక్రమాలను నిర్వహించి వెళ్ళడం జరిగింది. తర్వాత సంవత్సరానికి తిరుమల నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆజ్ఞతోటి ఉత్సవమూర్తులు ఇక్కడికి రావడం జరిగింది. ఆ ఉత్సవమూర్తులు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మొట్టమొదటిసారిగా కళ్యాణం చేసే అవకాశాన్ని స్వామివారి ఇక్కడికి పంపించి ఈ విజయదుర్గ పీఠంలో గాంధీ పర్యవేక్షణలో ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించమని ఆదేశించడం. నేను వచ్చి 2010వ సంవత్సరంలో ఈ కళ్యాణోత్సవం ప్రారంభం చేయలేదు. తర్వాత కాలంలో నాకు బయట తిరుమల తిరుపతి దేవస్థానం కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ సంవత్సరం రాలేకపోవడం వల్ల మన బాలాజీ రంగాచార్య వచ్చి కళ్యాణోత్సవం